నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సంజీవరావు, చీఫ్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, చిరంజీవి హాస్పిటల్స్, హైదరాబాద్ అండ్ రాజమండ్రి. ఇవాళ మనము వాస్కులర్ ఎమర్జెన్సీస్ గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ప్రజల్లో ఈ వాస్కులర్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి? అసలు ఎలా మనం డీల్ చేయాలనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా వాస్కులర్ ఎమర్జెన్సీస్‌లో రక్తనాళాలకి ఎప్పుడైతే మనకి బ్లాక్స్ అయితాయో, అంటే కాళ్ళు చల్లబడిపోవటం, కాళ్ళు గాని, చేతులు గాని చల్లబడిపోవటం, నాడి లేకపోవటం, తీవ్రమైన నొప్పి రావటం, ఇయన్నీ గూడా వాస్కులర్ ఎమర్జెన్సీ కింద పరిగణిస్తాం. ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే మనం హాస్పిటల్‌కి వచ్చినట్టయితే ఆ రక్తం గడ్డని కరిగించడం గానీ, బయటికి తీసేయటం గానీ చేయొచ్చు. దానివల్ల కాళ్ళు, చేతులు పోకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన వాస్కులర్ ఎమర్జెన్సీ అంటే బ్లీడింగ్. మనకి చాలా కామన్‌గా చూస్తుంటాం. కత్తితో పొడవటం గానీ, లేకపోతే ఎక్కడన్నా మన చెయ్యి తెగడం గానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కట్ అవ్వటం గానీ, ఇవన్నీ కూడా వాస్కులర్ ఎమర్జెన్సీస్ కింద వస్తాయి. సో, ఈ వాస్కులర్ ఎమర్జెన్సీస్‌లో ముఖ్యంగా మనం బ్లడ్ పోకుండా ఆపడమే కాకుండా, వెంటనే వాస్కులర్ సర్జన్ దగ్గరికి తీసుకొచ్చినట్టయితే దానికి బైపాస్ ఆపరేషన్ చేసి, ఆ కాలు, వేలు పోకుండా మనం కాపాడగలం. సో, ఇలాంటి అన్ని వాస్కులర్ ఎమర్జెన్సీస్ టైమ్‌లీ మనం చిరంజీవి హాస్పిటల్ వచ్చినట్టయితే మేము మల్టీ మోడల్ అప్రోచ్‌లో మీకు చక్కటి చికిత్స అందించడమే కాకుండా మీ ప్రాణానికి మరియు మీ కాలు, చేతులు పోకుండా కూడా కాపాడడం జరుగుతుంది. థాంక్ యూ.